నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి దేవస్థానం హాహాకారాలు. గత తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన యనమండుగురిని బలి తీసుకుంది. సింహాద్రప్పన్న నిజరూప దర్శనం చంద్రోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 300 రూపాయల క్యూ లైన్ వెళ్లే మార్గంలో భక్తులు నిద్ర తీశారు. భక్తులందరూ గాఢ నిద్రలో జారుకున్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకేసారిగా గాలి, వర్షపు నీటితో భక్తులు బస చేసిన ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ సంఘటనలో 7గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఆసుపత్రి పాలయ్యారు. గాయపడిన మరో వ్యక్తి మృతి చెందడంతో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. ఘటన తెలిసిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం గాయపడిన వారికి 3 లక్షలు ప్రకటించింది. సింహాచలం సంఘటనపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన సింహాద్రప్పన్న చంద్రోత్సవంలో ఈ సంఘటన విషాదకరమని, 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని యనమల పేర్కొన్నారు. మృతువుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన యనమల బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.